H1B అనేది భారతదేశం పైన ముఖ్యంగా భారతదేశంలోని చాలా మంది అక్కడ యూఎస్‌లో కెరీర్ ఆశిస్తున్నటువంటి చాలా మంది మీద ఈ ప్రభావం చూపించింది. అందులోను ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఒక రకమైన ప్రెషర్‌లో ఉన్నారు. సో ఒకసారి ప్రెషర్ నుంచి కోర్టులు వీళ్ళని బయట పడేస్తాయా? లేకపోతే కంటిన్యూ అవుతుందా? కీలకమైన ఇష్యూ మనం ఏమర్థం చేసుకోవాలంటే H1B అన్నది గతంలో లేదు, మధ్యలో వచ్చింది. కాబట్టి అది లేకపోతే గనక దేశం ఆగిపోతుందనో అటువంటి పరిస్థితి ఏమీ లేదు. రెండవది H1 వీసా అనేది 85,000 మందికి మాత్రమే ఇస్తున్నారు. దాంట్లో రమారమి 70,000 మంది మన వాళ్లే వెళ్తున్నారు, మన పిల్లలే వెళ్తున్నారు. దాంట్లో కూడాను చాలా శాతం, ఆల్మోస్ట్ 40% అక్కడ చదువుకుంటున్నటువంటి మన పిల్లలు అక్కడి నుంచి అక్కడే వాళ్ళు ఉద్యోగాలు తీసుకొని అక్కడ సెటిల్ అవుతున్నారు, వాళ్ళకి H1B వస్తుంది. సో ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళ సంఖ్య బహుశా 30-40 వేల కంటే ఎక్కువ లేదు ప్రతి సంవత్సరం. కోర్స్ అది చాలా పెద్ద సంఖ్య. తెలంగాణ, ఆంధ్రాకు, తర్వాత మన కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల నుంచే మాక్సిమం వెళ్తారు. రమారమి 75-80% ఇక్కడి నుంచే వెళ్తారు. సో మనకు డైరెక్ట్ గా తెలుగు పిల్లలకి ఇంపాక్ట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి సమస్య లేదు, దాంట్లో డౌట్ లేదు. కానీ దీంట్లో కీలకంగా ఏంటంటే కనుక ఆ దేశంలోకి ఎవరిని తీసుకురావాలి, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్న నిర్ణయం కాంగ్రెస్ చేయాలి, ప్రెసిడెంట్ కి పవర్స్ లేవు అన్నటువంటి అంశం మీద వాళ్ళు ఈరోజు కోర్టుకు వెళ్ళారు. ప్రెసిడెన్షియల్ పవర్స్ ని ఛాలెంజ్ చేశారు. అంటే ఆ దేశానికి అధికారాలు ఉన్నాయి. H1B వీసాని మొత్తం స్క్రాప్ చేసే అధికారం దేశానికి ఉంది. H1B వీసాని అమెండ్మెంట్ చేసేటువంటి అధికారాలు ప్రభుత్వాలకు ఉన్నాయి. కానీ అది కాంగ్రెస్ లో, సెనెట్ లో అప్రూవల్ అవ్వాలి, ప్రెసిడెంట్ కి ఆ పవర్స్ లేవు అన్నది వీళ్ళ వాదన. కానీ దానికి డొనాల్డ్ ట్రంప్ కోర్టులో ఏం ఆర్గ్యూ చేయబోతున్నాడంటే ఎమర్జెన్సీ అంటున్నాడు. మన దేశంలో ఉద్యోగాలు లేకుండా మనం అవస్థపడుతున్నాం కాబట్టి వీళ్ళు వచ్చి మన ఉద్యోగాలు తీసేసుకొని మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళ మీద ఆధారపడి ఉండేలా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఆ కోర్టులు మరి ఎలా అక్సెప్ట్ చేస్తాయి, దీన్ని నేషనల్ ఎమర్జెన్సీగా ట్రీట్ చేస్తాయా, లేకపోతే ఇది నార్మల్ గా లాభ నష్టాలు అన్నవి బిజినెస్ ఎప్పుడు జరుగుతుంటాయి కాబట్టి నార్మల్ ఇష్యూస్ అని చెప్పి దాన్ని సెక్యూరిటీ కాదు అని చెప్పేసి వాళ్ళు నీకు అధికారాలు లేవు, పార్లమెంట్ నిర్ణయించని అని చెప్పి ఏమైనా నిర్ణయిస్తారా చూడాలి ఇది ఏ దిశగా వెళ్తుందో. కానీ లాస్ట్ టైం మనం అనుకున్నట్లు ఈసారి ఛాలెంజ్ మాత్రం తప్పకుండా అయింది కోర్టులో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏమైనా కానీ మనకు ఈ రోజు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మన దేశం ఆ నమ్మకం అనేది కోల్పోయింది అమెరికా. కాబట్టి ప్రత్యామ్నాయాలు మనం చూసుకోవాలి. మన పిల్లలు కూడా ఏంటంటే కనుక లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, మనకు అర్హత ఉందా లేదా అనేది కాదు, పర్మనెంట్ గా అమెరికాలో సెటిల్ అవుదామన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం కూడా వీళ్ళని ఎలా మన దేశంలో రీటైన్ చేయాలి అన్న దాంట్లో చాలా కృషి చేయాలి, పని చేయాలి వాళ్ళు. బహుశా రాబోయే రోజుల్లో దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్ని మార్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి పాలసీలన్నీ కూడాను ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు. మనకు క్యాపిటల్, ఫర్ ఇన్స్టెన్స్ క్యాపిటల్ మన దేశంలో రాకుండా ఆపుతున్నారు. పొరపాటున ఇక్కడ ఎవరైనా బిజినెస్ మెన్ ఎవరైనా స్టార్ట్ చేస్తే కనుక చాలా గుండెధైర్యం ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయాలి మన దేశంలో. వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏదో విధంగా సతాయిస్తోంది. ట్యాక్స్ టెర్రరిజం ఉంది ఈ దేశంలో లిటరల్గా చెప్పాలంటే. సో కాబట్టి ఇవన్నీ కూడాను, ఈ అంశాలన్నీ కూడా బహుశా ప్రభుత్వానికి ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. అవన్నీ రెక్టిఫై చేయగలిగితే తప్పకుండా మనకు ఒక విధమైనటువంటి ఇక్కడ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు అరట్టా ఇలాంటివి వచ్చాయి, వాట్సాప్ కి ప్రత్యామ్నాయంగా జోహో చేస్తున్నాడు. బహుశా ఇటువంటి ఇంకా రావాల్సి వస్తుంది మనకు. క్రమేపీ ఇక్కడే ఆపర్చునిటీస్ పెరగడం, మనకు డిఫెన్స్ రంగం ఓపెన్ అప్ అవుతోంది దేశంలో, అలాగే మనకు స్పేస్ ఓపెన్ అప్ అవుతోంది. ఫార్మస్యూటికల్లో కూడా మనం పారదర్శకంగా మనమే పేటెంట్స్ ఫైల్ చేసి మనమే చేయడం, జనరిక్ డ్రగ్స్ అమ్మడం కాకుండా మనమే దాన్ని ఫార్ములేషన్స్ వెళ్ళేటువంటి పరిస్థితి మనకు తెచ్చుకున్నామంటే బహుశా మనకు బ్రెయిన్ డ్రెయిన్ ఆపచ్చు. ఈ వెళ్ళేటువంటి 60-70 వేల మందిలో కనీసం సగం మందికి ఇక్కడ మనం ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుంది దాని ఆధారంగా మనకు ఈ పిల్లల భవిష్యత్తు ఉండబోతోంది. కానీ ఇది మాత్రం సత్యం, డొనాల్డ్ ట్రంప్ చేసిన దాన్ని ఛాలెంజ్ చేస్తారని మనం చెప్పాము, అది ఛాలెంజ్ అయింది. లెట్స్ కీప్ ఎ వాచ్, ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.